చూద్దామండి. కిరణ్ కుమార్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఉగాది నాడే పంచాంగ శ్రవణం ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మనిషి అయిన వాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసి అతనికి ఏదో ఆరగింపు చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పం అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. ప్రతిరోజు మనకు తిరుపతిలో, శ్రీరంగంలో, వేదాద్రిలో, ప్రతి దివ్యక్షేత్రంలో ప్రతిరోజు పంచాంగ శ్రవణం ఉంటుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు మహారాజు గారు కదా వారికి అన్నీ రిపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు ఏమేమి జరిగాయి, రాజ్యంలో ఏం జరిగాయి నివేదన వారికి ఇవ్వాలి. అలాగే స్వామివారికి ప్రజలు కట్టే పన్ను ఎంత వచ్చింది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎంత నిల్వ ఉంది, ప్రజలు రాజు గురించి ఏమేమి అనుకుంటున్నారు, ప్రజల కష్టాలు ఏమన్నా ఉన్నాయా, రాజును దూషించారా పొగిడారా, రాజును ప్రేమిస్తున్నారా లేదా అని రాజుగారికి చెప్పినట్టుగా దేవాలయంలో కూడా ఆ పుణ్యక్షేత్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పాలి. ఎంత ఆదాయమో ఎంత వ్యయం. ఇప్పటికీ పెద్ద దేవాలయం ఉంది. మనకు భద్రాచలం వెళితే రాత్రిపూట దర్బార్ అంటాం, రామ దర్బార్ అని చేస్తారు. అందులో కథే భజన చేస్తారు, కీర్తన చేస్తారు. తరువాత ఆదాయం వ్యయం ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ఉన్నది చేస్తారు. ఆ రోజు ఏమేమి సేవలు జరిగాయి, ఎందరు భక్తులు వచ్చారు, భక్తులు ఆనందంగా ఉన్నారా, ఇబ్బంది పడ్డారా, ఇవన్నీ చెప్పాలి. అలాగే మనం కూడా ఉదయం పంచాంగ శ్రవణం చేసి అంటే స్వామికి వినిపించి తాను కూడా తిథివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకొని ఆ రోజు ఏ ఏ పనులకు మంచో కూడా తెలుసుకొని ఆ పని చేయండి. అలాగే సాయంకాలం వీలుంటే మళ్ళీ స్నానం చేసి స్వామికి దీపారాధన చేసి లఘువుగా ఆరాధన చేసి హారతిచ్చి ఆ రోజు తాను ఏమేం చేశాడో చెప్పాలి. దేవుడికి ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని పుణ్యాలు చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని ఒప్పులు చేశాను, అంతేకాదు ఎన్ని తప్పుడు ఆలోచనలు చేశాను. స్వామికి తలుపు పెట్టుకుంటే ఎవడు వినరు, బాధేం లేదు. ఆయనకి ఎలా తెలుసు కదా. అంటే మనకు తెలియాలి, మనము చేసింది తప్పని మనకు తెలియాలి కదా. అందుకే స్వామి ముందర, స్వామి ఈ తప్పులు నేను చేశాను, ఇలా తప్పులు ఆలోచించాను, ఇలాంటి తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు రేపు మళ్ళీ నాకు రాకుండా ఉండేలా అనుగ్రహించు అని చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకొని మరునాడు మంచిగా ఉంచవని ప్రార్థించి స్వామికి శయనోత్సవం అంటాం, అది జరిపి వచ్చి పండుకోవాలి. ఇది ప్రతిరోజు చేసే పని. అయితే మనం మహా బిజీ కదా, అందులో అంత టైం లేదు మాకని చేస్తాం ఒకసారి. ప్రతిరోజు చేయవలసిన పని సంవత్సరం ఒకసారి చేస్తున్నాం. అలవాటంతా ఇంతే. ఇప్పుడు ఏంటి మదర్స్ డే అంటే ఏమర్థం, సంవత్సరం ఒకరోజు అమ్మని పూజించాలనా? మదర్స్ డే నాడు తల్లిని పూజించాలి, ఫాదర్స్ డే నాడు తండ్రిని పూజించాలి. తెల్లారి నుంచి ఏం చేయాలి, వాళ్ళను వెళ్ళగొట్టాలనా ఇంటి నుంచి? మన అలవాట్లు అయ్యాయి. ప్రతిరోజు లేవగానే తల్లికి తండ్రికి పాదాభివందనం చేయాలి. ఇది మన శాస్త్రం. భారతీయులకు రోజు మదర్స్ డేనే, రోజు ఫాదర్స్ డేనే, రోజు టీచర్స్ డేనే, రోజు మహిళా దినోత్సవమే. భారతీయులు ఏనాడు స్త్రీని అవమానించరు, స్త్రీని పూజించే వాళ్ళే భారతీయులు. మన వేదశాస్త్రంలో ఎక్కడ స్త్రీని అవమానించినటువంటి శాసనం లేదు. అవమానం కొందరు చేస్తే అది వాళ్ళ స్వభావం, వాళ్ళ కర్మ. శాస్త్రం చెప్పదే, లేదే అట్లా. అందువల్ల ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు చెయ్యాలి. కనీసం ఆ పని ఒక్క సంవత్సరాల నాడు చేస్తే స్వామిని ప్రార్థిస్తాం. రోజు చేసాం అనుకోవయ్యా, మరి ఏం చేస్తాం, మాకు టైం లేదు అని చెప్పుకుంటున్నాం.
ప్రతిరోజు పంచాంగ శ్రవణం చెయ్యండి. ప్రతిరోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ప్రతిరోజు పెద్దలను పూజించండి. ప్రతిరోజు తప్పులు చెప్పుకోండి, ఒప్పుకోండి. మరునాడు తప్పులు చేయకుండా ఉండండి. ఈ 5 పనులు చేస్తే ఇదే పంచాంగం. దీన్ని అంటారు పంచాంగ శ్రవణం. అలా చెయ్యండి. పక్కవారితో చేయించండి. ప్రతిరోజు ఉగాది, ప్రతిరోజు పండుగ.